ఏడ దొరకని మొగుడని ఏరుకొని తెచ్చుకున్న మూడొద్దులకే ఎగిరెగిరి దన్నిండు అని ఒక శాస్త్రం ఉంటుంది. మీకు తెలిసే కావచ్చు. ఇప్పుడు తెలంగాణలో సుత గిట్లనే ఉన్నది ముచ్చట. ఒక్కలని కాదు, ఓట్లేపించిన నిరుద్యోగులు, చదువుకునే పొరగాళ్ళు, మహిళలు అందరూ నెత్తికి చేతులు పెట్టుకునే కాలం వచ్చింది. రుణమాఫీ అని, రైతు భరోసా అని ఊరిచ్చి ఇప్పుడు రైతులు సుత నెత్తికి చేతులు పెట్టుకునే పరిస్థితి తెచ్చిండు మన రేవంత్ సారు. ఆ ముచ్చటేందో చూద్దాం పారి. ధరణి మంచిగా లేదు, దాన్ని తీసేయాలి అని అప్పట్లో కారు పార్టీ సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు గిదే చేయి పాటోళ్ళు రేవంత్ సారు లొల్లి గాయి చేసిరు కదా. పాపం రైతులందరూ సుతం గదే నిజం అనుకొని గీ ధరణి మాకొద్దు అన్నారు. మేం గెలవంగానే ధరణి తీసేస్తామని రైతులను నమ్మించి ఓట్లేపించుకొని సీఎం సీట్లో కూర్చున్నారు. ఇగో ఇప్పుడు గదే రైతుల నెత్తిలా భస్మాసుర హస్తం పెట్టిర్రు పూజలు మన ముఖ్యమంత్రి రేవంత్ సారు. ధరణిని తీసేసినట్టే తీసేసి పేరు మార్చి భూభారతి పోర్టల్ అని మొదలు పెట్టిండ్రు. ఈ కొత్త సంవత్సరంకెళ్ళి భూభారతి పోర్టల్ అందుబాటులోకి వస్తదట. కరెక్ట్ గా చెప్పాలంటే ఇంకా 2 రోజులు అన్నట్టు. అయితే అప్పట్లో ధరణి వద్దన్న గీ మహానుభావులే ఇప్పుడు భూభారతి పోర్టల్ తెచ్చి మళ్ళా రైతులను సర్వేయర్ల చుట్టూ, పట్వారీల చుట్టూ, గిర్దెవారీల చుట్టూ తిరిగేటట్టు చేస్తున్నారు. మార్పు తెస్తాం అంటే ఏందో అనుకున్నారు రైతులు. కారు పాటోళ్ళు ఉన్నప్పుడు గీ తిరగలేకుండే, చెయ్యి పాటోళ్ళు వచ్చినాక తిరుగుడు మళ్ళా మొదలైంది అన్నట్టు. గిదే మార్పు అన్నట్టు ఒక ముఖ్యమైన ముచ్చటనుల్లా భూభారతి పోర్టల్ అమలులకు వచ్చినాక మీ సొంత భూమిని మంచిగా ఇంటున్నారా? మీకు తాత ముత్తాతలకెళ్ళి వచ్చిన మీ సొంత భూమిని అమ్మాలన్నా, మీరు కష్టపడి సంపాదించిన పైసలతోటి యానన్న గుంటెడు జాగ భూమి కొనాలన్నా సర్వేయర్ల చుట్టూ తిరగక తప్పదు. అప్పుడేమో ధరణిలా ₹1 సుత ఎవ్వలకు ఇచ్చే పని లేకుండా, ఏ ఆఫీస్ కాడికి పోకుండా ఫోన్లో ఒత్తి ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకొని అమ్ముకుందాం అనుకున్నోళ్ళు అమ్ముకునేది, కొందాం అనుకున్నోళ్ళు కొనుక్కునేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. రేవంత్ సార్ తెచ్చిన మార్పు ప్రకారం భూభారతి వచ్చినాక సర్వేయర్ల చుట్టూ పరిదక్షిణలు చేయాలి, డిజిటల్ సర్వే చేపించుకోవాలి. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఉన్న భూమి మొత్తం సర్వే చేయాలంటే అయ్యే పని కాదు. సర్కారు సర్వేయర్లు తెలంగాణ మొత్తానికి 250 మందే ఉన్నారు. ఇప్పటికే వాళ్ళ మీద మస్తు పని పడుతున్నది. ఇక డిజిటల్ సర్వే అంటే చూసుకోర్రి ఇక ఎట్లుంటదో. అందుకే మళ్ళా విఆర్ఓలు, విఆర్ఏలను కొలువులకు ఎక్కిస్తారట. డిజిటల్ సర్వేలా భూమిని కొలిచినాక కొలతలలో ఏదైనా తేడా వస్తే ఎట్లా? దాన్ని ఎవరు సరి చేస్తారు? రైతులు ఊకుంటారా? ఎన్ని రోజులు పడుతుంది సర్వే చేయనికే? ఇగో గీసొంటి ప్రశ్నలన్నీ ఇప్పకుంటనే భూభారతి పోర్టల్ ని ఎల్లుండి సంధి గదేనుల్లా కొత్త సంవత్సరంకెళ్ళి అమలు చేస్తారంట. పాపం రైతన్నలు చెయ్యి పాటోళ్ళు గెలిస్తే మమ్ములను, మా బతుకులను మారుస్తారనుకున్నారు. కానీ చెయ్యి పార్టీ సర్కారోళ్ళు మాత్రం ఏ మార్చి రైతులను ఎడ్డోళ్ళను చేస్తున్నారు అని మాట్లాడుకుంటున్నారు జనాలు.